పోలింగ్ బూత్ని మార్చారనేది వాళ్ళు హైకోర్టు దాకా కూడా వెళ్ళి పోరాటం చేశారు. కానీ హైకోర్టు ఈ దశలో జోక్యం చేసుకోలేను అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు ఎక్కడంటే పోలీసులు హౌస్ అరెస్టులు కానీ ఏదైనా చేస్తా ఉంటే అని అవినాష్ రెడ్డి గారు కానీ సతీష్ కుమార్ రెడ్డి గారు అందులో వైసీపీ వాళ్ళకి సంబంధించిన వార్తలు వస్తా ఉన్నాయి. అవును, టీడీపీ నాయకులను కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారండి. ఒక టీడీపీ ఎమ్మెల్సీని కూడా, నాకు పేరు గుర్తులేదు, మార్నింగ్ చూశాను, ఒక టీడీపీ ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటంటే నామినల్ గా జరుగుతా ఉంది. మా కీలక నేతలందరినీ మాత్రం అక్కడ పెట్టేస్తా ఉన్నారు. అదేవిధంగా మాకు సంబంధించిన ఎవరైతే అక్కడ పంచాయతీల్లో కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. పోలింగ్ బూతులు సమీపంలో తెలుగుదేశం అటు మసలుకునే విధంగా వాళ్ళు రాకపోకలు సాగిస్తున్న విధంగా చేయలేదు. నేను ఇక్కడ ఆనంద్ సాగర్ గారిని ఒక ప్రశ్న వేస్తానండి. తెలుగుదేశం పార్టీ శేషన్ గారి గురించి చెప్పారు, మంచి సాంప్రదాయం ఉన్నారు, మంచిదే అంతా. కానీ మొన్న విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, కుప్పం, పలమనేరు వీటన్నిటిలో ఈ సంవత్సరంన్నర కాలంలో వచ్చే మేయరు, మున్సిపాలిటీ చైర్మన్ల పదవులను గెలుచుకోవడానికి ఎందుకు ఆ విధంగా చేశారనేది ఆయన సమాధానం చెప్పాలి. ఏం జరిగిందో మనం చూసాం. 2021లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్లయితే ఏకగ్రీవంగా వెళ్ళారు, దౌర్జన్యం చేశారనేది ఎంత వాస్తవమో, ఎందుకంటే అది ఆ రోజు కూడా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. నిజమే, అది అరాచకం చేశారు. నామినేషన్లు పత్రాలు చించేసుకున్నారు, అసలు లోపలికి వెళ్ళడం లేదు. ఓకే, కానీ మరి మీరెందుకు చేస్తున్నారు అట్లాగా? అది ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు ఈ 1.5 సంవత్సరం వచ్చే మేయర్ కోసం, మున్సిపాలిటీల కోసం అక్కడ ఫండ్స్ కూడా లేవు. నిజానికి కేంద్రం నుంచి కానీ అర్బనైజేషన్ లో వచ్చే నిధులు తేవటం మీద చూపాల్సిన శ్రద్ధని ఆ మేయర్ని, మున్సిపాలిటీని దొంగదారిన తీసుకునే పద్ధతులను కూడా అనుసరించారు. మరి అది ఎట్లా అది మార్గదర్శకం అవుతుంది? అది ఎట్లా సెషన్ నియమాలను పాటించినట్టు అవుతుంది? మీరు అడిగిన దానికి ఆనంద్ సాగర్ గారు సమాధానం చెప్పే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. గణేష్ కాల్ చేశారు అనకాపల్లి నుంచి. గణేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఈ పులివెందుల ఎన్నికల్లో ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఆ ఎన్నికల్లోని ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా టీడీపీ వాళ్ళకి అంత కూటమి వాళ్ళకి అంత నమ్మకం ఉన్నప్పుడు మినిస్టర్లో వీళ్ళందరూ వెళ్లాల్సిన అవసరం లేదు సార్. వెళ్ళి ఇది చేస్తాం, అది చేసేస్తాము, జగన్ గారిని ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటున్నారు. కానీ టీడీపీ వాళ్ళు ముందు అభివృద్ధి మీద దృష్టి పెడితే ఈ ఆటోమేటిక్ జనాలే ఓట్లు వేస్తారండి. అంతేగాని ఇదంతా చేసేసి భయభ్రాంతులు గుర్తు చేసేసి అది చేయాలని పులివెందులు ఏదో చేసేద్దాం అనుకోవడం వాళ్ళ కళ. కూటమి వాళ్ళు ముందు మన డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారో ఒకసారి అడ్రస్ చెప్పమనండి సార్. ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఒక హరిహర వీరమల్లి షూటింగ్ లో మట్టుకి ఎలక్షన్ ముందు ఉన్నంత హైప్ లో కనిపించారండి. అంతే తప్ప ముందు మన డిప్యూటీ సీఎం గారి కొంచెం అడ్రస్ చెప్పమనండి సార్. కనబడట్లేదు, మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందేమో సార్. రైట్ అండి, నాకు అర్థమైంది మీరు ఎందుకు ఫోన్ చేశారో. ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని చెప్తాను మీకు, వెయిట్ చేయండి సార్. ఎందుకంటే ఆల్రెడీ హరిహర వీరమల్లి షూటింగ్ లో అయితే మటుకు బాగా కనిపించారండి. అది అయిపోయింది కదా, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక తర్వాత కూడా కనబడలేదు. మళ్ళీ ఇంకా ఓజీలో ఉన్నారు. అది ఓజీ షూటింగ్, ఈ షూటింగ్ లకి వెళ్తారు కానీ ఆంధ్రప్రదేశ్ మట్టుకి రారండి. ఎలక్షన్ ముందు మట్టుకి మేము అది ఇది అని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ అడ్రస్ లేరండి. ఏదో పాపం అధికార ప్రతినిధులు కాదని లేక పొమ్మలు లేక ఏమో అంటారని చెప్పి వచ్చి వాళ్ళు ఏదో పార్టీని ఇది చేస్తున్నారు తప్ప టీడీపీ వాళ్ళదే ఉన్నది సార్ గవర్నమెంట్. అక్కడ ఈ బీజేపీ అంటే సెంట్రల్ అనుకోండి, ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ నడుస్తుంది టీడీపీదే అంతే తప్ప. టీడీపీయే మేజర్ పార్టీ కదా, మేజర్ పార్టీ కదా అలయన్స్ లో. సార్ మేజర్ పార్టీ అయినా 21% 100% షేర్ ఇది చేస్తావు అది చేస్తావు అన్నప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తి షూటింగ్ చేసుకోవడానికి కాదు కదా సార్ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. రైట్ అండి, ఆయన షూటింగ్ కూడా చేసుకోవాలి కదా. మరి ఆయనకి సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆయన వృత్తి అదే కదా మెయిన్. సార్ వృత్తి అదే అన్నప్పుడు జనాల్లోనే వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తాను. మరి ఎలక్షన్ ముందు ఆయన కంటిన్యూగా ఎందుకు వచ్చారు సార్? వృత్తి అన్నప్పుడు ఎలక్షన్ టైంలో కూడా షూటింగ్ చేసుకుంటే ఆయన సభలన్నీ అటెండ్ అవ్వాలి సార్. అంటే ఆయన చాలా సీరియస్ గా ఫిక్స్ అయ్యారు. జగన్ అనే నియంత్రణను పంపించేస్తాను, వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తాను అనేది ఆయన ఫిక్స్ అయ్యారు. కాబట్టి కాస్త సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆయన సినిమా డైలాగ్లే మాట్లాడారు సార్, సినిమాని పోస్ట్ పోన్ కాదు సార్. ఆయనకి మాట్లాడాలని అది ఉన్నది కాబట్టి వచ్చి అప్పుడు కూడా ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా జనాలందరినీ ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని చెప్పి ఆకసి అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ఇదే అన్నారు. 2019 ఎలక్షన్ ముందు టీడీపీ అది ఇది అన్నారు.
ఆయన ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఉండమనండి సార్. రాజకీయాలకు ఒక స్టాండర్డ్ ఉండాలి ఏదైనా కానీ. రైట్. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్, జనసేన మార్క్ లేదని మీరు అంటారా ఏంటి? 100% కదా సార్. ఎందుకు అలా అంటారు మీరు? ఎక్కడుంది ఒక మీరే చెప్పండి సార్. ఎక్కడ సార్? రైట్, ఎక్కడ లేదో మీరు చెప్పండి, ఎక్కడ ఉందో నేను చెప్తాను. ఒక మాట చెప్తాను సార్ మీకు. మన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతేనేమో రాలేదు అన్నారు. జనాల దగ్గరకు వస్తే ఏమన్నారు సార్? జనాలందరూ ఎక్కువ వచ్చేస్తున్నారు, మేము పర్మిషన్ లేవు అంటారు. మరి ఈయన ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు వచ్చారు, రాలేదు అని అంటూ వచ్చిన తర్వాత ఏమో ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టిన తర్వాత ఇలా చేయడం. మరి మన పవన్ కళ్యాణ్ గారు అది కూడా లేరు కదా సార్. ఎక్కడ ఒక ఇదో తూతు మంత్రంగా వారానికి ఒకసారి మన సినిమా షూటింగ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్. రైట్, మీరు మెంటల్ గా చాలా ఫిక్స్ అయినట్టున్నారు. ఆయన చేసే మంచి పనులు మీకు తెలియట్లేదేమో. రీసెంట్ గా రాఖీకి పిఠాపురం నియోజకవర్గంలో వితంతు మహిళలకి ఆయన చీరలు ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఆయన జీతాన్ని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకు ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మనం ఒక సైడే చూస్తే, నానానికి ఒక సైడే చూస్తే కరెక్ట్ కాదు. రైట్ బాబ్జీ, రైట్ గణేష్ గారు, మీరు ఏదో ఇంటెన్షన్తో ఫోన్ చేసినట్టున్నారు. దయచేసి నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయకండి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేసే అవకాశాన్ని నేను ఇచ్చాను. రైట్, ఆనంద్ సాగర్ గారు, మీరు 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. ఒకటి ఎనలిస్ట్ అడిగింది, 2 కాలర్ అడిగింది. జూపడి గారు, నెక్స్ట్ మీకే. ఆనంద్ సాగర్ గారు. అనలిస్ట్ గారు, మస్తాన్ రావు గారు మొన్న జరిగిన విశాఖ మేయర్ ఎన్నికల గురించి వాటి గురించి చెప్తున్నారు. 4 ఏళ్లు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కనీసం వాళ్ళ వార్డులో ఒక రోడ్డు వేయలేక, కుళాయి ఇప్పించలేక, చిన్న పని కూడా చేయలేక, వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేక, నిధులు లేక, అధికారం లేక, విధులు